स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम यथाशक्ति अद्य शुभदिने श्री रेणुका यल्लम्म देवता परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम यथाशक्ति श्री चंडी होम पूजा ब्राह्मण सहायन करिष्ये। అమ్మవారికి ప్రతిష్ఠ చేసుకుని దాదాపు మనకి 14 రోజులు అవుతుంది. అమ్మవారి ప్రతిష్టలో భాగంగా ఇప్పుడు మండల పూజ. ఈ పూజలో అమ్మవారికి పునః మళ్ళీ అమ్మవారికి 108 కలశాలతో మనం అభిషేకం చేసుకున్నాం అమ్మవారికి. ఇప్పుడు మళ్ళీ మనము చండీ యాగం చేయబోతున్నాం. చండీ యాగంలో ప్రధానంగా జరిగేది మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతి అంటే 700 శ్లోకాలతో హోమం చేస్తాం. మొత్తం 13 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 13 అధ్యాయాలు. ప్రతి అధ్యాయానికి జంటలను పిలుస్తాము. జంట హోమం చేస్తుంది. ఆ అధ్యాయం హోమం తర్వాత మీరు వెళ్ళి మళ్ళీ మీ చివరిలో కూర్చుంటారు. సరేనా? అందరికీ అవకాశం దొరుకుతుంది. అయితే ఈ జంటలు లేని వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే చివరి అధ్యాయంలో మీరందరూ రావచ్చు, ఒక్కొక్కరు రావచ్చు, ఒక్కొక్కరు వచ్చి హోమం పోయి అమ్మవారి యజ్ఞానికి అర్పించి కూర్చోవచ్చు. సరేనా? వితంతువులు సన్నంతులు అందరూ చేయవచ్చు. పుట్టుక నుండి అమ్మవారి పూజ యొక్క అర్హత పెళ్లి ఎప్పుడు చేస్తున్నాం మనకి కాదు. బొట్టు ఎప్పటి నుంచి పెట్టుకుంటాం మనం? చిన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నాం. గాజులు ఎప్పటి నుంచి వేస్తాము? చిన్నప్పటి నుంచి. తలలో పూలు ఎప్పటి నుంచి పెడతాము? చిన్నప్పటి నుంచి పెడతాం. కాబట్టి పెళ్ళి అయిన తర్వాత అంటే కొత్తగా వచ్చినవి కావు ఇవన్నీ. గాజులు కానీ పువ్వులు కానీ బొట్టు కానీ కొత్తగా వచ్చింది కాదు. కాబట్టి అనుమానం పడకుండా అందరూ హోమంలో పాల్గొవచ్చు. మరి మేము కుంకుమ పసుపు ముట్టుకోవచ్చు కొంతమంది ఉంటుంది డౌట్. ఎందుకు ముట్టుకోకుండా? అమ్మవారికి పువ్వులతో పూజ చేస్తాం. అలా కుంకుమ పసుపు కూడా అమ్మవారి యొక్క పూజ ద్రవ్యమే, అవునా? కాబట్టి మీ అందరూ కూడా పూజకి మంచిగా అర్హులే. కాబట్టి ఎటువంటి అనుమానం పెట్టుకోకండి. అందరూ కూడా రావచ్చు, అందరూ అమ్మవారి సేవ చేసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు కలశ పూజ జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకోండి. చెప్పండి. గంగాదేవి నమో నమః. ఓం గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాతు దేవీం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో భాగవతాంగో వివాయాయ చెప్పండి. గణేశాయ నమో నమః. ఇక్కడ మండపాలు చూడండి. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మన అదృష్టం. ఒక చండీ యాగం చేస్తే 100 సార్లు అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. చండీ యాగమే గొప్ప యజ్ఞం, అవునా? మామూలుగా హోమం అనేటువంటిది 108 ఆహుతులు కలిగినది. యజ్ఞము కానీ యాగము కానీ చేస్తారంట అది 1000 పైన ఆహుతులు కలిగినటువంటిది యాగము, యజ్ఞం. యజ్ఞంలో పాల్గొనడం కానీ ఇలాంటి యజ్ఞాన్ని చూడడం కానీ చాలా విశేషం. ఎందుకంటే మామూలు హోమాలు ఇవన్నీ ఏం చేయరు. మన అమ్మవారికి 13 అధ్యాయాలు చెప్పాను కదా. ప్రతి అధ్యాయంలో అమ్మవారికి చీర అర్పిస్తాం, పసుపు కుంకుమలు అర్పిస్తాం, గాజులు, పువ్వులు, ప్రతి అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థం. గుమ్మడికాయ ముక్కలు, చెరుకు ముక్కలు, జామ పండ్లు, మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు, విప్ప పువ్వుతోటి హోమం జరుగుతుంది. హోమము మరి పాయసంతో జరుగుతున్నది. తెల్ల ఆవాలతోటి, గల్లుప్పుతోటి, మిరియాలతోటి జరుగుతుంది హోమం. వెలక్కాయలతోటి, బిల్వ పండ్లతోటి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి హోమాల్లో పాల్గొనడం చాలా అరుదైనటువంటి అదృష్టం మనకి, అవునా? చాలా మంది ప్రతిష్టకు వచ్చారు, ప్రతిష్టకు రాలేదు. ఇప్పుడు మంచి అవకాశాలు మనం వినియోగించుకోవాలి. అది కూడా మనకి ఇక్కడ ఏంటి, ఎక్కడైనా చండీ యాగం జరిగితే మామూలుగా ఆ యాగంలో పాల్గొనివ్వరు, చూసి దర్శనం చేసుకోవడమే. కానీ ఇక్కడ ఏంటి మనకి అవకాశము, అందరూ పాల్గొనరు. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా అమ్మవారికి మీ మనస్ఫూర్తిగా మీ మనసులోటువంటి కోరికను ఆ చండికాదేవికి చెప్పుకొని మీ మనస్ఫూర్తిగా కోరిక చెప్పుకొని అమ్మవారి పూజలో పాల్గొండి. సరే, నమస్కారం చేసుకోండి. చెప్పండి. గణేశాయ నమో నమః. ఈ మండపాలు చూడండి, మూడు మండపాలు ఉన్నాయి మనకి. ప్రధానంగా ఇది ప్రధాన కలశం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన కలశము. ప్రధాన కలశంలో గణపతి, సూర్యుడు, విష్ణుదేవుడు, శివుడు, అలాగే మనకి అమ్మవారు. పంచలోక పాలకులు అంటారు, పంచదేవతలు అంటారు. ఏమంటారు? పంచదేవతలు 5. అవునా? పక్కన చూడండి అమ్మవారి యంత్రం ఉంది. రంగురంగులతో మనం వేసాం యంత్రం. దాన్ని సర్వతోభద్ర మండపం అంటారు. అమ్మవారి యంత్రం మధ్యలో కూర్చుని ఉంటుంది అన్నమాట. అమ్మవారి చూసుకోవాలి మీరు దర్శనానికి. అమ్మవారి చుట్టూ కూడా అష్టదిక్పాలకు ప్రతిష్ఠ, 8 దిక్కులు నుండి 8 దేవతలు. అక్కడ చూస్తే 9 కలశాలు ఉన్నాయి. 9 కలశాలలో మనం నవగ్రహాలు ప్రతిష్ఠ చేసుకున్నాం. 9 కలశాలు, 9 ధాన్యాలు, నవధాన్యాలు. మధ్యలో ఇక్కడ అమ్మవారు చూడండి చండీదేవి.
చండీ అమ్మవారు శాంత రూపంగా విభుజాలతోటి పద్మం పట్టుకుంటుంది అమ్మవారు, చండీ అమ్మవారు. ఇది చండీ మండపం అంటారు. ఇక్కడ చూడండి యజ్ఞగుండం చూడండి, దాన్ని యోని గర్భం అంటారు, యోని గర్భగుండం అంటారు. మామూలుగా హోమగుండాల్లో చాలా రకాల హోమగుండాలు ఉంటాయి. వృత్తాకారం అంటే సర్కిల్ ఆకారంలో ఉన్నటువంటి హోమగుండము, అలాగే స్క్వేర్ చాలా కామన్ గా కనిపించేది, ప్రతి ఆలయంలో కనిపించేది మనకి స్క్వేర్ ఆకారంలో ఉంటుంది హోమగుండం. అందరి దేవతలు ఈ హోమం దాంట్లో చేసుకోవచ్చు. అయితే ఈ యోని అంటే ఏంటంటే గర్భము. గర్భంలో ఏంటి అంటే, గర్భము దేనికి ప్రతీక అండి? కొత్తతనానికి ప్రతీక, అవునా?